నమస్తే. మీ అల్లాదుర్గం సురేష్ ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ మధ్య వాట్సాప్ గ్రూపు లోపల ముదిరాజ్ యువత చెలరేగిపోతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే బండి సతీష్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బండ ప్రకాష్ గారి వర్గానికి చెందినటువంటి బండి సతీష్ బూతు మాటలతోని ముదిరాజ్ యువతను అణిచిపెట్టాలని ఎప్పుడైతే ప్రయత్నం చేసిండో అక్కడ ప్రారంభమైంది యువతలో చలనం. జాతిని అనగదొక్కుతూ కూడా గత 53 సంవత్సరాలుగా రిజర్వేషన్స్ లేకుండా జాతి విద్యా ఉద్యోగాలు కోల్పోయి చైతన్యం కోల్పోయి మిగతా సమాజాలతో పోటీ పడలేక చతికిల పడిన ఈ స్థితికి కారణం రిజర్వేషన్స్ అని గుర్తించిన వాళ్ళు ప్రశ్నించిన దానికి జవాబు చెప్పకపోగా బూతు మాటలు, బండ బూతులు, ఒక రాష్ట్ర స్థాయి ఈరోజు రాష్ట్ర స్థాయి యువత నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి బండి సతీష్ మాట్లాడిన తీరు చాలా దుర్మార్గం. తన కులాన్ని తాను దూషించడం, నీ జాతి డాష్ డాష్ డా అనే మాట మాట్లాడడం అంటే వాడు నిజానికి ముదిరాజ్ కులం చెందినవాడైతే తన జాతిని తిట్టాడు కదా. అటువంటి వాడిని బండ ప్రకాష్ గారు ఎలా పెట్టుకున్నారు అనేది ఈరోజు రాష్ట్రంలో యువత మధ్యలో తొలుస్తున్న పెద్ద ప్రశ్న. నూకం జాన్ ముదిరాజ్ కానీ, జైపాల్ కానీ, పాపయ్య కానీ ఇట్లా అనేక మంది చాలా మంది రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ముదిరాజ్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అనేక ప్రధాన సంఘాలని కులం పేరు చెప్పుకొని కుల సంఘాలు అంటాం, వాటిని మహాసభలు అంటాం. మరి ఈ మహాసభలు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మహాసభల తరఫున కోర్టులలో పోట్లాడినటువంటి డిఎల్ పాండు కూడా జవాబు చెప్పాలి. నిజానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి, రిజర్వేషన్స్ రాకపోవడానికి గల కారణం ఏంటి, ఇంత పెద్ద సామాజిక వర్గం విద్యా ఉద్యోగాలు లేకుంటే ఎందుకు అలమటిస్తుంది అనే దాని మీద జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వస్తాయా రాదా, వాళ్ళకు కోర్టులో ఏం ఎదురు దెబ్బలు దాకినాయి, ఏం చేయలేకపోతున్నారు, ఎవరు చేయలేకపోతున్నారు అనేది ముదిరాజులకు వివరించాల్సిన అవసరం ఉంది. అంతేకాని కొంతమంది రౌడీలను నాయకులను తయారు చేస్తూ వారి ద్వారా యువతను అణిచిపెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని యువత కానీ ఆంధ్ర రాష్ట్రంలోని యువత కానీ తట్టుకోవడం లేదు. ఇది నాయకత్వాలు గుర్తించాలి. ఈరోజు కేవలం ఒకే ఒక కులంను అడ్డు పెట్టుకొని కులంను అణిచివేస్తూ పదవిని అనుభవిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి బండ ప్రకాష్ గారు. అంతకుముందు ఏ రాజకీయ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా పదవులు లభించలేవని కేవలం ముదిరాజ్ పేరు చెప్పుకొని రిజర్వేషన్ పేరు మీద పాదయాత్ర చేపట్టి నిజాం కాలేజీలో ముగించిన తర్వాత ఈయనకు వచ్చినటువంటి పదవి రాజ్యసభ మొట్టమొదటి ముదిరాజ్ రాజ్యసభ సభ్యుడు ఎవరు అంటే బండ ప్రకాష్ గారు. నీకు అంతటి గౌరవప్రదమైనటువంటి పోస్ట్ నీకు వచ్చినప్పుడు నువ్వు ముదిరాజ్ జాతికి ఎంత రుణపడి ఉండాలి? జరుగుతుందా అది? ఒకసారి నీ గుండెల మీద చేసుకొని చెప్పు. సుప్రీంకోర్టులో 12 సంవత్సరాలు ఉన్నాగా లేని ఉన్న పలంగా ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు? ఇదే కదా జాన్ ప్రశ్నిస్తుంది. తీసుకొచ్చినావు, నేనే తీసుకొచ్చినా నేనే సాల్వ్ చేస్తానని అన్నావు. మరి ఆనాటి నీ నాయకత్వాన్ని గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ప్రశ్నించే దమ్ము లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు? తీసుకొచ్చిన తర్వాత ఎందుకు అవట్లేదు అనేది చెప్పాలి కదా. మళ్ళీ అదే పార్టీలో కొనసాగుతుంటావు. అంటే ఈ జాతిని తొక్కి పెట్టినందుకు చంద్రశేఖరరావు గారు మీకు ఇచ్చిన వరమా? నిజానికైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలంటే చాలా అమితమైన ప్రేమ. లేక మీరే ఈ జాతి ఎదగొద్దు, నాకు ఒక్కడికే పదవి అని చెప్పి ఆయనను కాంప్రమైజ్ చేస్తున్నారా మీరు? పోనీ ఆయన అట్లా ఒప్పించరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకపూర్వం ముదిరాజులకు నేను సర్వం చేస్తా, వాళ్ళు ఎందుకు వెనకబడరో నాకు అర్థం కాలేదు, కానీ రిజర్వేషన్లో BCD నుంచి ఏకు మారుస్తా చెప్పిండు ఆయన. అంత గొప్ప వ్యక్తి నీ మూలంగా మారిండా ఏంటి? మాకు అర్థం కాదు. అసలు కాంగ్రెస్లో పదవుల కొరకు కొట్లాడుతున్నటువంటి వాళ్ళు నీ మండలిలో వైస్ చైర్మన్ పదవిని ఎందుకు పీకేయలేడు? మిమ్మల్ని ఎందుకు ఉంచాడు? అంటే మీరు కూడా ఇక్కడ ఆయన మభ్యపెట్టినట్టేనా? అంటే మీరు రాజకీయంగా వివిధ పార్టీలో ఉన్నటువంటి ఉన్నత శ్రేణి నాయకులను మేనేజ్ చేస్తూ మీరు పదవులు అనుభవిస్తున్నారా? జాతిని ఎంతకాలం తొక్కు పెడతారు? రిజర్వేషన్స్ వస్తాయా రావా? మనకు ఆ హక్కు ఉందా లేదా? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 14 మనకు వర్తిస్తుందా వర్తించదా? దానికి సమాధానం చెప్పండి. విద్యా సంస్థలు ఉన్నాయి కదా, మీకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఈరోజు యువత అంత రెచ్చిపోయి మాట్లాడుతుంటే వినే వాళ్ళకు మాకే జుగుప్సాకరంగా ఉంది. మరి మీకెందుకు సోయి రావట్లేదు? దానికి తోడు రౌడీలను పెట్టి తిట్టించడం. మీరు కులంతో పెట్టుకుంటున్నారు. కులం చాలా అగ్ని లాంటిది. కులం చాలా డేంజర్. ప్రేమిస్తే ప్రేమిస్తుంది, ద్వేషిస్తే మాత్రం భూస్థాపితం చేస్తుంది. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం బండ ప్రకాష్ గారు, మీరు నోరు విప్పాలి, మీ పెద విప్పాలి.
అసలు మిగతా సంఘ నాయకులు కూడా అర్థం కాదు, విచిత్రంగా ఉంటారు వాళ్ళు కూడా. మరి బండ ప్రకాష్ నువ్వు తెచ్చినావు కదా, మరి ఎందుకు చేస్తలేవా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. పేరు చెప్పుకొని మహాసభలు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ఓట్ బ్యాంక్ వరకు, కష్టకాలంలో కులాన్ని వాడుకుంటారు, వాళ్ళు నోరిప్పరు. ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి పేరు తెచ్చినాము మేము, అన్ని మేమే చేసినామని చెప్పి వీళ్ళు నోరిప్పరు. అసలు జాతిని ఏం చేద్దాం అనుకుంటారు? ఈ జాతిలో పుట్టడం మేము చేసాం తప్ప. ఈరోజు యువత మేల్కొంటుంది. గ్రామీణ స్థాయి యువత గనక కదిలితే ఎలా ఉంటది? ఫస్ట్ మీరు దీనికి జవాబు చెప్పండి. ఒకవేళ ప్రభుత్వాలే ఇవ్వట్లేదు అంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం, అడ్డు తగిలే వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రశ్నిస్తాం. లేదు చట్టపరంగా మనకు వచ్చే హక్కు లేదని చెప్తారా, అదేనే చెప్పండి. న్యాయసమ్మతంగా మనకు హక్కు లేదు, ఆర్టికల్ 14 మనకు వర్తించదు, ఆర్టికల్ 15(4), 16(4) మనకు వర్తించవు, మనం చేపలే పట్టాలి అంటే నువ్వు ముదిరాలను చేపల సైడ్ తీసుకెళ్దామని చూస్తున్నావా? ఎంతమంది చేపల్లో నువ్వు ఈరోజు ఆశ్రయం కల్పిస్తున్నావు? ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? దాంట్లో 4 లక్షల మంది సభ్యులు ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏనాడైనా ఏ సొసైటీలోన్నా ఈ మత్స్యకార సభ్యుడికి డబ్బులు వస్తున్న సంగతి వాకప్ చేసేవాను? నీ దగ్గరకు వచ్చే కాంట్రాక్టర్స్, చేప పిల్లల కాంట్రాక్టర్స్ తప్పించి, బ్రోకర్ రాజకీయ నాయకులు తప్పించి నీ దగ్గర ఉండేవాళ్ళు. సామాన్య ముద్రాజు గురించి ఆలోచించిన రోజులు ఉన్నాయా నీ దగ్గర? ఒక 50,000, 1,00,000, 5 లక్షలు ఇచ్చి చేతులు వెదిలించుకుంటాం సంఘ భవనాలకు అని చెప్పి. పెద్దమ్మ గుడి ఈరోజు ముద్రాలకు చెప్తున్నాను ఒకటే, పెద్దమ్మ గుళ్ళు లక్షల రూపాయలు పెట్టి కట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఒక గుడి చేసుకొని అక్కడ బొమ్మ పెట్టుకొని మనం పూజించినా మనకు సరిపోతుంది. దేవత మనకు అందరినీ ఆశీర్వదిస్తుంది. అనవసరంగా డబ్బులు పెట్టి ఈ బ్రోకర్లను, మధ్యవర్తులను, మనల్ని అదిమి పెట్టేటువంటి నాయకులను మనము నడుపుతున్నాము. అది దయచేసి మానుకోండి. ఈరోజు ఎవరైతే ముద్రా జాతికి ద్రోహం చేస్తున్న నాయకులు ఉన్నారో వాళ్ళు ఎంబడున్నటువంటి నాయకులను ఒక కంట కనిపెట్టండి. అరే భారతదేశంలో అందరికీ హక్కులు ఉంటాయి, ఒక ముద్రాలకి హక్కులు ఉండవా? అది మనకు అంటే చదువుకోవడానికి రిజర్వేషన్స్ మనకు వర్తించవా? ఈరోజు 5% జనాభా లేని 10% తీసుకున్నారు కదా అగ్రకులాలు. అరే నీకు హైకోర్టు తీర్పులో ఉంది కదనయా, నీకు జనాభా ఆధారంగా రిజర్వేషన్స్ కల్పిస్తారని. నీ జనాభా లెక్కలు ఇంతవరకు నువ్వు తీయలేకపోయినావు నీ సమాజంది. పెద్ద ముద్రాజ్ మహాసభ పేరు మాత్రమే మహాసభ అది హరికృష్ణ సభ. విగ్రహాలు పెట్టుకొని రాజకీయాలు చేద్దాం అనుకోవడం శుద్ధ దండగా. మీరేదో సంవత్సరానికి ఒకసారి పోయి మీరు ఇది చేస్తూ ఉంటారు. ఛత్రపతి శివాజీ, బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, వాళ్ళ దగ్గర పోయి నిలబడి ఫోటోలు దిగడం కాదయ్యా బాబు. మీరు వాళ్ళు ఏం చేసారు చూడండి, వాళ్ళ జాతులను కాపాడిరు. మీరు ఏం చేస్తున్నారు? జాతులను తొక్కుతున్నారు. మీరు విగ్రహాల ముందర షోపుటప్ రాజకీయాలు మానుకోండి. మీరు ప్రజల ముందుకు రండి, సమాధానం చెప్పండి, కంట్రోల్ చేయండి, యువతను కంట్రోల్ చేయండి. యువత రెచ్చిపోతే మాత్రం తర్వాత ఎవరి తరం కాదు. ఇప్పుడు ఉద్యోగాలు పడబోతున్నాయి, చిన్న ఉద్యోగాలను కనీసం అందులో అర్హత లభిస్తుంది, వాళ్ళకి విద్యలో లభిస్తాయి. మెడికల్ పీజీ సీట్లు అనేక మంది ఇప్పుడు కొంతలో దేశంలో ఎక్కలేని మెడికల్ సీట్లు మన దగ్గర ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ మెడికల్ పీజీలు చేస్తున్నారు. ఈ స్థానిక వాసులకు, ముల్కీలకు పీజీ సీట్లు దొరకట్లేదు, మెడికల్ సీట్లు దొరకట్లేదు, నాణ్యమైన విద్య అందట్లేదు. గుర్తుంచుకోండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు అందరికీ, చేతులెత్తి దండం పెడుతున్నాం. మా విజ్ఞప్తిని మీరు నెగ్లెక్ట్ చేయకండి. దయచేసి ముందుకు రండి. పత్రికాముఖంగా వస్తారా, మీరు ప్రెస్ క్లబ్లకు వస్తారా, మీ నోటి ద్వారా చెప్పండి. మీరు ఏదో గుసగుస బీసీ కమిషన్ దగ్గర పోయి అక్కడ పోయి 2 మాటలు మాట్లాడుకొని రావడం కాదు. అక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు వస్తలేదు? మీ దగ్గర మీ మనసులో ఉన్న మాటను బయటికి చెప్పండి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. యువత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. దయచేసి యువతను మరింత రెచ్చిపోకుండా కాపాడుకునే బాధ్యత మీ దగ్గరే ఉందని చెప్పి కోరుకుంటూ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. రిజర్వేషన్స్ అంటే అత్యంత ప్రధానం. మనకు సంక్షేమ పథకాలు కానే కావు. కష్టపడతారు వాళ్ళు, 5 కిలోలు బియ్యం తెచ్చుకుంటారు ఎక్కడి నుంచైనా. కానీ రిజర్వేషన్స్ అనేటి ప్రతి కుటుంబానికి అందే ఏదో ఒక రకంగా జాతిలో చైతన్యం వస్తుంది. కాబట్టి రిజర్వేషన్స్ అనేటివి కల్పించడం మీ బాధ్యత. అది అవుతుందా కాదా ఏదో మీరు వివరించండి. ఎట్లా కాదో మేము చూస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఏదో అంబేద్కర్ వాదుల యొక్క సపోర్ట్ తీసుకుంటాం. మీ చేత కానప్పుడు పూలేస్ వాదుల యొక్క సపోర్ట్ తీసుకుంటాం. అనేక మంది ఉన్నారు ఈ ముద్రాల్లో తప్పించి బయట అనేక మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని చూస్తారని, మీ దగ్గర పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా, మా కర్మ అంటున్నాం. కాబట్టి దయచేసి మేల్కొండి. రిజర్వేషన్స్ విషయంలో నోరిప్పి ఆన్సర్ చేయండి. చర్చిద్దాం, కూర్చుందాం, యువతను శాంతింపజేద్దాం, వాళ్ళకి కావాల్సిన కోరికలను నెరవేర్దాం.